నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో భవానీ దీక్ష పూర్తి వివరాలను, నియమాలను తెలియజేస్తున్నానండి. మనకి ఇక్కడ నేను చెప్పే నియమాలన్నీ కూడా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో గురు భవానీలు ఎవరైతే ఉంటారో అక్కడ నియమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పిన నియమాలని షేర్ చేస్తున్నానండి. ఇక కనకదుర్గమ్మ వారి గుళ్ళో భవానీ దీక్ష అంటే మనం ఎటువంటి సందేహం లేకుండా కూడా తీసుకోవచ్చు. మరి ఆ దీక్ష తీసుకునేటప్పుడు ముందుగా కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ నియమాలు ఏంటి, ఎవరెవరు వేసుకోవచ్చు, ఎన్ని రోజుల పాటు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే ఎన్ని రోజుల పాటు వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అమ్మవారి శక్తి ఆరాధనకు ముఖ్యమైన రోజులు ఈ నవరాత్రులు కూడా అండి. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలవుతాయి మనకి దేవి శరన్నవరాత్రులు. సూక్ష్మంలో మోక్షంగా అమ్మవారిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజులుగా దేవీ నవరాత్రుల్లో భవానీ దీక్ష తీసుకోవడం అనేది చాలా మంచిది. అమ్మ భవానీ మాత అంటూ దుర్గా అమ్మవారిని కొలుస్తూ ఈ పాడ్యమి రోజు నుంచి కూడా మొదలుకొని 11 రోజులు, 41 రోజుల పాటు, 21 రోజుల పాటు, లేదా ఈ నవరాత్రి దీక్షను 9 రోజులు ఇలా దీక్ష అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ దీక్షను ఎవరెవరు తీసుకుంటారు అంటే చిన్న వయసు పిల్లల నుండి పెద్దవారి వరకు తీసుకుంటారండి. ఆడవారు మగవారు అందరూ తీసుకుంటూ ఉంటారు ఈ దీక్షని. అయితే ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అంటే నెలసరి సమస్యల వల్ల వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే తీసుకోవడానికి అవుతుంది. అంటే మండల దీక్ష తీసుకోవడానికి అయితే కుదరదు. వాళ్ళు ఎటువంటి దీక్ష తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అయితే దేవి శరన్నవరాత్రులు మొదలయ్యే రోజు నుంచి కూడా దీక్షను చేపడతారు. కొంతమంది చివరి 3 రోజులు వేసుకుంటారు. లేదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవారైతే కనుక మొదటి 3 రోజులు ఏదైనా అడ్డొస్తే కనుక అవి పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ దీక్షను చేపడుతూ ఉంటారు. అలాగే 41 రోజుల దీక్ష అనేది మగవారు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఏదైనా ఒక పనిని ఒక మండలం పాటు చేస్తే ఆ పని మనకి అలవాటుగా మారిపోతూ ఉంటుంది. అందుకనే వ్యసనాలకు లోనైన వారు కానీ లేదా ఏదైనా దురలవాట్లు ఉన్నవాళ్ళు అవి మానడం కోసం అమ్మవారిని ఆరాధిస్తే కనుక అమ్మవారి పూజకు అలవాటు పడ్డవారు అటువంటివి అతి త్వరగా మానేస్తారన్న ఒక నమ్మకంతో 41 రోజుల పాటు కూడా అమ్మవారికి చేస్తూ ఉంటారు. ఆ 41 రోజులు అమ్మ దీక్షలో మునిగి తేలిన వారు తప్పనిసరిగా అవన్నీ కూడా మానేసి మంచి దారిలో నడుస్తారు. అలాగే వారు ఆ దీక్షలో ఏవైతే నియమాలు పాటిస్తారో అవి వారి జీవితాంతం పాటిస్తారో ఒక నమ్మకంతో అది అమ్మవారు అలవాటుగా మారుస్తుందట అమ్మ ఆశీస్సులతో. అందుకని ఎక్కువగా మగవారు 41 రోజుల పాటు కూడా ఈ దీక్షను చేపడుతూ ఉంటారు. దురలవాట్లు మానేస్తారు. మంచి నడవడిక అనేది వస్తుంది. ఈ భవానీ దీక్షను నియమాలు తెలుసుకునే ముందు అసలు భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఆడవారైతే కనుక నిండుగా చీర కట్టుకొని ఎర్రటి చీరను కట్టుకొని చేతి నిండా ఎర్రటి గాజులు వేసుకొని మొహానికి పసుపు రాసుకొని నిండుగా బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు నుదుటున, పెళ్ళిన వారైతే నుదుటున అలాగే నొసట మధ్యలో కూడా కుంకుమ బొట్టును ధరించి కాళ్ళకి పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని అంటే పారాణి అయినా పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక అమ్మవారు సుమంగళి స్వరూపంగా ఎంత నిండుగా అలంకరింపబడి ఉంటుందో ఆడవారందరూ అలానే ఉండాలండి. అవతల వాళ్ళకి మనము ఎప్పుడు అమ్మవారి స్వరూపంగానే కనపడాలి. ఇక్కడ ఎప్పుడు కూడా అందంగా కనబడాలి అనే ఉద్దేశం ఈ భవానీ దీక్షలో ఉన్నప్పుడు ఉండకూడదు. అవతల వారు ఈ భవానీ దీక్ష వేసుకున్న ఆడవారిని చూస్తే అమ్మవారి స్వరూపమే వారికి కనపడాలి. అదేవిధంగా మనం కూడా ఈ అమ్మవారి దీక్ష తీసుకున్న ఆడవారందరూ కూడా రెడీ అవుతూ ఉండాలి. అదేవిధంగా అలంకరించుకొని నిండుగా ముత్తైదు స్వరూపంగా ఉండాలి. మగవారైతే కనుక ఫ్యాన్ షర్ట్ వేసుకున్నా, లాల్చీ పైజ్మా వేసుకున్నా కూడా తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. మెళ్ళో కండువా కూడా ఒకటి ఉంటుంది, ఆడవారికి కూడా ఉంటుంది. మనం ఈ భవానీ దీక్ష తీసుకుంటున్నాము అంటే కనుక అక్కడ అవసరమైన వస్తువులు, బట్టలు, పూజా సామాగ్రి అంతా ఒక కిట్టు రూపంలో అమ్ముతూ ఉంటారు. అవి కొనుక్కొని ఈ భవానీ దీక్షని ఎవరి ద్వారా తీసుకోవాలి అని అంటే గురు భవానీలు లేదా గురుమాతల ద్వారా తీసుకోవాలి. ఎక్కువగా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుళ్ళో వెళ్ళి ఈ భవానీ దీక్షను చేపట్టడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు విరమణ కూడా అదే కనకదుర్గమ్మ వారి గుళ్ళో చేస్తుంటారు. ఎవరైతే దూరపు ఊర్ల వాళ్ళు విజయవాడ దాకా రాలేకపోతే అప్పుడు వారి ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న గురు భవానీలు లేదా పంతులు గారు, గురుమాతలు ఎవరైతే భవానీ దీక్షను వేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ భవానీ మాలను ధరించి నియమనిష్టలతో ఎన్ని రోజులు వాళ్ళ దీక్ష అయితే అనుకుంటారో అన్ని రోజులు కూడా పాటిస్తూ ఆ తర్వాత ఆ దీక్షను మళ్ళీ అదే దేవాలయంలో విరమణ చేయడం జరుగుతుంది. ఈ భవానీ దీక్ష విధి విధానాలు ఏంటో చూద్దామండి. ఇది విజయవాడ కనకదుర్గమ్మ వారి దేవాలయాల ప్రకారం అక్కడ ఉన్న నియమాలండి. అవన్నీ కూడా ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. కనకదుర్గాదేవి భవానీ దీక్షని స్త్రీ పురుష అనేది ఎవరు భేదం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. భవానీ దీక్షను తీసుకున్న భక్తులు తప్పనిసరిగా తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి ఎర్రటి వస్త్రాలు ధరించాలి. మొహానికి పసుపు రాసుకోవటం ఆడవారైతే, అలాగే చందనం ధరించి కుంకుమ బొట్టుని ఆడవారు మగవారు ఇద్దరూ ధరించాలి. అయితే ఈ భవానీ దీక్షను తీసుకున్న వాళ్ళు 108 ఎర్రని పూసల మాలను ఒక దండలాగా ఉంటుంది. ఆ దండను తీసుకొని ఆ అమ్మవారి ఆలయంలో ఈ బట్టలు ధరించిన తర్వాత ఆ భవానీ దీక్ష పూజా సామాన్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ చేత పూజ చేయించుకొని ఆ పూసల దండను కూడా తీసుకొని వెళ్ళి
అక్కడ ఉన్న ఆలయంలో ఆ పంతులు గారి అంటే అర్చకులు అంటారు కదా, వాళ్ళ ద్వారా కానీ గురు భవానీ ద్వారా కానీ గురు మాత ద్వారా కానీ ఈ మాల ధారణ చేయాలి. దీనినే భవానీ దీక్ష తీసుకోవడం అని అంటారు. అయితే ఈ భవానీ దీక్ష తీసుకుంటున్నప్పుడు శ్రీ కనకదుర్గ స్తోత్రాన్ని పఠిస్తే కనుక చాలా మంచిది. ఒకవేళ మీరు ఈ కనకదుర్గ పఠించడం రాకపోతే శ్రీమాత్రి నమః, జై దుర్గా భవాని, జై దుర్గమ్మ లేదా శ్రీ కనకదుర్గా దేవి నమః అనుకుంటూ మాలధారణ చేయించుకోవాలి. అయితే ఈ మాలధారణ చేసిన భవానీలందరూ కూడా ప్రతి ఉదయం సాయంత్రం 2 పూట్ల చన్నీటి స్నానం ఎక్కువ ఆచరిస్తూ ఉంటారండి. అలాగే 2 పూట్ల కూడా అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే అమ్మవారికి దీపము ధూపము నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది 3 పూట్ల కూడా చేస్తుంటారు. అంటే ఉదయము మనకి బ్రేక్ఫాస్ట్ టైం ఏదైతే ఉందో అదే టైంలోను, అలాగే మధ్యాహ్నం భోజనం టైంలోను, అలాగే రాత్రికి డిన్నర్ టైంలో అంటే రాత్రికి భోజనం చేసే టైంలోను 3 పూట్ల కూడా అమ్మవారికి నివేదన చేసిన తర్వాతే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వీళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు వంటి పూట భోజనం మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే మధ్యాహ్నం భోజనం కనుక సేవిస్తే రాత్రిపూట ఏదైనా ఫలహారం లాంటిది మాత్రమే తింటూ ఉంటారు. ప్రతిరోజు కూడా వీళ్ళు నేలపై పడుకోవాలి. అయితే కటిక నేల మీద పడుకోలేని వాళ్ళు ఏదైనా మ్యాట్ లాంటిది వేసుకొని అయితే పడుకోవచ్చు. అలాగే బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా ఈ దీక్షలో ఉన్నప్పుడు పాటించాలి. ముఖ్యంగా మైల పడ్డ వారిని అస్సలు తాకకూడదు అనమాట. ఆ మైలు గాలి కూడా తగలకూడదు. అటువంటి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చూశారనుకోండి, అంటే కొంతమంది దారిని వెళ్తున్నప్పుడు ఏదైనా చనిపోయిన వారు కనబడటం కానీ ఇలా ఎవరైనా అనుకోకుండా కనబడితే వచ్చిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాతే మళ్ళీ పూజలు అనేది చేసుకోవాలి. ఈ టైంలో ఉన్నప్పుడు ధూమపానం కానీ మత్తు పానీయాలు మాంసాహారం సేవించడం కానీ ఇటువంటి దీక్షా సమయం అందు ఏవీ చేయకూడదు. అయితే మగవారు తొందరగా పసుపు రాసుకోవటం కానీ కాటుక గాజులు చీరలు ఇవేమీ చేయనక్కర్లేదండి. వాళ్ళు మామూలుగా స్నానం చేసి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టుకొని ఫ్యాన్ షర్ట్ రెడ్ కలర్ వేసుకుంటుంటారు, పంచలు కట్టుకుంటుంటారు, మెళ్ళ ఒక కండువా ఉంటుంది, మాలధారణ అనేది ఉంటుంది. ఇవన్నీ చేస్తూ నార్మల్గా అమ్మవారి పూజ చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. చాలామంది ఉద్యోగాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే కనుక ఈ విధంగా కాళ్ళకు పసుపు రాసుకొని పారాణి పెట్టుకొని చేతికి గాజులు నిండుగా వేసుకొని బొట్టు ధరించి అమ్మవారి స్వరూపంగా మాత్రం తప్పనిసరిగా అలంకరించుకొని ఉండాలి. అయితే ఈ స్త్రీలు ఎవరైతే భావాని దీక్ష వాళ్ళు ఉన్నారో ఎంత నిష్టగా ఉంటారో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అంతే విధంగా ఉండాలి. ఎవరైనా మీరు మధ్యాహ్నం భోజనానికి పిలిచి కానీ రాత్రికి ఫలహారానికి పిలిచి కానీ ఆ భిక్షను పెట్టవచ్చు. అయితే ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే కనుక కాదు అనకుండా ఆ భిక్షను స్వీకరించడానికి వెళ్ళాలి. కొంతమంది భోజనానికి ఇంటికి పిలుస్తూ ఉంటారు భవానీల్ని, అటువంటప్పుడు కాదు అనకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భిక్షను తీసుకొని రావాలి, అక్కడ భిక్షను తిని రావాలన్నమాట. అలాగే మీరు ఎవరైనా పిలిచి పెట్టచ్చు. అయితే పిలిచి పెడుతున్నప్పుడు కానీ మీరు వెళ్తున్నప్పుడు కానీ వండేవాళ్ళు చాలా శుచిగా శుభ్రంగా ఉండి తలస్నానం చేసి అమ్మవారికే మనం నివేదిస్తున్నాము అనుకొని మీరు ఏవైతే వండి పెట్టదలుచుకున్నారో అవన్నీ కూడా శుచిగా శుభ్రంగా వండి పెట్టి అవతల వాళ్ళకి భిక్షను అయితే పెట్టాలి. మీరు చేసినా మీరు వెళ్ళిన వాళ్ళైనా అలానే ఉండాలన్నమాట. ఈ నియమం తప్పనిసరి. అలాగే పీరియడ్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు వండి పెట్టకూడదండి వీళ్ళకి. ఒకవేళ ఒకే ఇంట్లో ఉంటూ మీరు ఏదైనా వండుకోవడానికి కుదరలేదు, వండి పెట్టడానికి ఆడవారికి కుదరలేదు అనుకుంటే ఆ 4 రోజులు మీరు బయట ఎక్కడైనా తినడానికి బయట ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. కానీ అంటే ఈ భవానీ దీక్షకు కూడా కొంతమంది సపరేట్గా వండి పెడుతూ ఉంటారు. అటువంటి చోట ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ పీరియడ్లో ఉన్న ఆడవాళ్ళు వండి పెడితే తినటం కానీ ఆ ఇంట్లో తిరగటం కానీ వాళ్ళకి ఎదురుగా ఉండటం కానీ చేయకూడదండి. దీక్ష తీసుకున్న వారు కూడా మన ఇంట్లో ఉన్నారు అని అంటే వాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి తప్పనిసరిగా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా నాన్ వెజ్ తినటం కానీ వనటం కానీ చేయకూడదు. నియమనిష్టలతో తప్పనిసరిగా ఉండాలి. స్త్రీలు పూర్తిగా 41 రోజుల పాటు తీసుకోవడం కుదరని వాళ్ళు అర్ధమండల దీక్ష చేయొచ్చు. ఆడవారైతే అవి 21 రోజులు అనమాట. లేదా నవరాత్రులు ఈ 9 రోజులు చేయొచ్చు. లేదా నవరాత్రి చివరి రోజు నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి 9 రోజులు కానీ 21 రోజులు కానీ 11 రోజులు కానీ అలా చేయొచ్చు. లేదా నవరాత్రి మధ్యలో నుంచి వేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఆడవారికి పూర్తిగా మండల దీక్ష అనేది కుదరదు కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వాళ్ళ దీక్షను చేపడతారు. అర్ధమండల దీక్ష అయితే కనుక 21 రోజులు. ఇదైతే కనుక ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలుపెట్టి దీక్షలు అనేవి చేపడుతూ ఉంటారు. అర్ధమండల దీక్ష అయితే అక్కడి నుంచి 21 రోజులు లెక్కేసుకుంటారు. లేదా వాళ్ళు వేసుకున్న రోజు నుంచి 21 రోజులు లెక్కేసుకొని ఆ దీక్ష విరమణ అనేది కంప్లీట్ చేసుకుంటారనమాట. ఈ 9 రోజులు తీసుకున్నా లేదా 11 రోజులు తీసుకున్నా 41 రోజులు తీసుకున్నా ఈ నియమాలు తప్పనిసరి. ప్రతి నిత్యం కూడా అమ్మవారిని సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి ఈ విధంగా చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని అమ్మవారికి ధూపదీపాలతో నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉండాలి. అఖండ దీపం పెట్టుకోదలుచుకుంటే కనుక అఖండ దీపం పెట్టుకొని పూజ చేయొచ్చు. అమ్మవారికి వేపాకులతో అలంకరించి పూజ చేసుకోవాలి. సింహద్వారానికి కానీ మీరు పూజ చేసుకునే ప్రదేశంలో వేపాకులు ఉంటే కనుక అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈ భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఎక్కడైనా భజనలు కానీ అటువంటి జరుగుతుంటే ఈ విధంగా
హాజరయ్యి అమ్మవారి పూజలో పాల్గొనాలి. అక్కడ ఒక్కసారి కనుక కొంతమందికి వండి పెడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆ భిక్షను స్వీకరించాలి. ప్రతిరోజు కూడా తెల్లవారుజాము లేచి తప్పకుండా తలస్నానం చేసి బొట్టు తప్పనిసరిగా పెట్టుకుని పూజకు కూర్చోవాలి. అలాగే ఉదయం సాయంత్రం 2 వేళలా కూడా అమ్మవారికి తప్పనిసరిగా పూజించాలి. ఈ పూజ చేసుకోవాలంటే పూర్తిగా మంత్రాలు రావు అనుకున్న వాళ్ళు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే పూజలో కానీ ఎక్కడైనా బయట ఉన్నప్పుడు కానీ ఎక్కువగా అమ్మవారి నామస్మరణే చేస్తుండాలి. ఓం శ్రీ దుర్గా భవానీ దేవ్యే నమః అనే మంత్రాన్ని నిరంతరం ఎన్నిసార్లు ఎక్కువ జపించగలిగితే అన్నిసార్లు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి. సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి. ఉల్లి వెల్లుల్లి అటువంటివి తినకూడదండి. ఉప్పు కారం కూడా తగ్గించే తింటారు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. సాధ్యమైనంత వరకు భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళే వండుకొని తినటం అనేది చాలా మంచిది. కొంతమంది ఇలా వండి పెట్టేవాళ్ళైతే కనుక వాళ్ళు కూడా నియమనిష్టలతో తప్పనిసరిగా ఈ భవానీలు ఎంతకైతే పాటిస్తారో అవతల వాళ్ళు కూడా అంతగానే పాటిస్తూ అమ్మవారికి వండినట్టుగానే నివేదన చేసినట్టుగా భావించి ఈ భవానీలకు వండి పెట్టాలి. అలాగే స్త్రీలు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎదురు పట్టం కానీ అలాగే వాళ్ళు వండింది వీళ్ళు తినటం కానీ చేయకూడదు. ఎవరైనా కాలం చేస్తే తొందరగా ఇటువంటి వాళ్ళు చూడటానికి వెళ్ళకూడదండి. ఎవరైనా తప్పని పరిస్థితుల్లో చాలా దగ్గర వాళ్ళు వెళ్లాల్సి వస్తే కనుక వాళ్ళు ఆ భవానీ మాలను తీసివేయవలసి ఉంటుంది. ఎటువంటి ఇలా తప్పని పరిస్థితుల్లో తప్పితే మాలని ఎలా పడితే అలా తీసి పక్కన పెట్టడం కానీ అవి చేయకూడదండి. ఈ భవానీ దీక్షలో ఉన్నప్పుడు గోర్లు తీయకూడదు, చెప్పులు వేసుకోకూడదు, తల పని చేయించకూడదు, అంటే కటింగ్ చేయించుకోకూడదు హెయిర్ని. కాలకృత్యాలు తీర్చుకున్న ప్రతిసారి తప్పనిసరిగా స్నానం చేశాకే అమ్మవారి పూజకు ముట్టుకోవడం కానీ లేదా అమ్మవారి పూజకు కూర్చోవడం కానీ అమ్మవారి పటాన్ని ముట్టుకోవడం కానీ చేయాలి. తప్పనిసరిగా త్రికరణ శుద్ధిగా పవిత్రంగా ఉండాలి. ప్రతి స్త్రీని కూడా దీక్షా సమయంలో ఇంట్లో భార్యని కానీ చెల్లిని కానీ బయట వాళ్ళు కానీ ఎవరినైనా భవానీగానే భావించాలి. ఎదుటి వారిని పిలిచేటప్పుడు కూడా భవానీ అంటే ఒకరినొకరు సంబోధించుకున్నప్పుడు భవానీ అని కానీ లేదా మాత అని కానీ పిలుస్తూనే ఉండాలి. వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ విధంగా పిలవాలి. భవానీని ఎవరైనా భిక్షకు పిలిస్తే వాళ్ళు మనకన్నా తక్కువ ఎక్కువ అనే ఆలోచన ఉండకూడదు. వాళ్ళ ఇంటికి తప్పనిసరిగా భిక్షకు వెళ్ళాలండి. అమ్మవారికి ఎక్కడైనా పూజలు జరుగుతున్నా భిక్షలు జరుగుతున్నా మీరు వెళ్ళి అక్కడ పాల్గొనేలాగా కుదిరితే కనుక అవన్నీ పాటిస్తూ ఉండాలి. ముఖ్యంగా వచ్చేసి నిగ్రహం కలిగి ఉండాలి. ఇవి అన్నీ చిన్న చిన్న నియమాలు నేను చేయగలను, అమ్మవారి దయ వల్ల నేను ఇది సాధించగలను అనుకొని అమ్మవారి దీక్షను అయితే చేపట్టండి. ఒక పూట మితాహారం తినాలి, అంటే మితంగా తినాలి. ఎందుకంటే ఎక్కువ నిద్ర అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ తిన్నప్పుడు. అప్పుడు అమ్మవారి పూజ మీద మనకి ధ్యానం అనేది తగ్గుతుంది. అంటే శరీరం సుఖానికి అలవాటు పడి నిద్రపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది, బద్ధకం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి ఆహారం. దేవతార్చన, బొట్టు పెట్టుకోవడం అంటే తిలకధారణ, శ్రీ కనకదుర్గా భవానీ శరణు ఘోష, బ్రహ్మచర్య వ్రతం ఇటువంటివన్నీ చిన్న చిన్నవన్నీ కూడా పాటిస్తూ మనము ఈ భవానీ దీక్ష అయితే చేయవలసి ఉంటుందండి. ఈ భవానీ దీక్షను చేయాలి అనుకున్న వారు ఈ నియమాలు తప్పనిసరి. అవి ఆడవారైనా మగవారైనా ఇవన్నీ పాటిస్తూ చేసుకోవాలి. అయితే వితంతువులు తొందరగా ఈ భవానీ దీక్షను తీసుకోరండి. ఎందుకనంటే అమ్మవారి దీక్షను చేపట్టిన వాళ్ళు నిండుగా ఎప్పుడు అలంకరించుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లా అంటే కాళ్ళకు పారాణిక పట్టీలు, చేతిలో గోరింటాకు, ఎర్రటి చీర, నుదుటిన కుంకుమ ఇవన్నీ వేసుకొని అమ్మవారి దీక్షను చేపడుతూ ఉంటారు కదా. అవన్నీ కూడా వితంతువులు చేయలేరు కాబట్టి కుంకుమ పూజ కానీ ఇటువంటివి చేయలేరు అనే ఉద్దేశంతో తొందరగా వితంతువులు వేసుకోరు. చిన్న వయసు వాళ్ళు కూడా వేసుకుంటారు. అయితే మెచ్యూర్ కానీ ఆడపిల్లలు కూడా వేసుకుంటారు. కానీ అవి వయసు చూసుకొని ఆగే వయసు అయితే అంటే 11 ఏళ్ల లోపల మాత్రం 10 ఏళ్ల లోపల మాత్రమే వేసుకుంటే మంచిదండి. ఆ తర్వాత మళ్ళీ కొంత వయసు అయిపోయిన తర్వాత పీరియడ్ అనేది తెలుస్తుంది కాబట్టి మనకి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. కానీ పీరియడ్ అయ్యే టైం అంటే వాళ్ళకి మెచ్యూర్ అయ్యే టైం అని ఉంటే కనుక ఆ టైంలో భవానీ దీక్షను వేసుకోరు. ఆ వయసు ఉన్నవాళ్ళు ముందుగా 10 ఏళ్ల పిల్లలు మాత్రమే వేసుకుంటే మంచిది. కూడా భవానీ దీక్ష ఆడవారు తీసుకున్నా మగవారు తీసుకున్నా ఇంట్లో పూజకి కానీ దీక్ష నియమాలు పాటించడానికి కానీ మిగతా కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము ఆ నియమాలు పాటించి అమ్మవారి దీక్షని అతి సులువుగా మేము చేయగలము, అమ్మ పూజలో మేము చేయగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే భవానీ దీక్షను తీసుకొని ఆ అమ్మవారి ఆరాధనకు ఏర్పాటు అనేది చేసుకోండి. ఇదండి భవానీ దీక్ష గురించి నియమాలు. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు తెలిసి ఇవన్నీ కూడా విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడిలో వాళ్ళు ఇచ్చిన ఒక నియమాల ప్రకారం నేను మీకు అన్నీ తెలుసుకొని చెప్పాను కాబట్టి మీకు ఎటువంటి సందేహం ఉండదు అనుకుంటున్నాను. ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటికి మళ్ళీ రిప్లై అనేది ఇస్తాను. మళ్ళీ భవానీ దీక్ష విరమణ గురించి మీకు సందేహాలు రావచ్చు. ఏ దేవాలయంలో అయితే మీరు వేసుకున్నారో అదే దేవాలయానికి వెళ్ళి మీరు మాల విరమణ అనేది చేయాలి. అది ఎన్ని రోజులు వేసుకుంటారని చూసుకొని ఆ రోజున వెళ్ళి వాళ్ళు విరమణ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇవ్వండి భవానీ దీక్ష గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.